ఈరోజు దేవుని వాక్యం సామెతలు 3:13-20 చూసుకుందాం. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడని సామెత గ్రంథము 3 అధ్యాయం 13 చెప్పబడింది. అక్కడి నుంచి 20 వరకు చూసుకుందాం. ఈ జీవితం లేదా నిత్య జీవానికి దాని విలువను మనం పరిగణించిన నిజమైన జ్ఞానంతో భూసంబంధమైన సంపదలు విలువైన బంగారు, వెండి రత్నాలు, అపరంజి, పగడాలు ఇవేమీ కూడా వాటితో సరిపోవు మాట. జ్ఞానంతో పోల్చలేవు. మనం జ్ఞానం సంపాదించుకోవడానికి దాని ప్రాధాన్యతకి మనం ఇవ్వాలి. జ్ఞానాన్ని సంపాదించుకునే సాధన మనం చేయాలి. ఆ జ్ఞాన సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలన్నమాట. దేన్ని సాధించడానికి? జ్ఞానం సాధించడానికి నిరంతరం కృషి చేయాలి. ఈ జ్ఞానం ఎవరి వద్ద దొరుకుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు మాత్రమే ఈ జ్ఞానం దొరుకుతుంది. మరియు మోక్షం కూడా ఈయన ద్వారానే మనకి సంభవిస్తుంది. నిత్యజీవం మాట. దానిని మనం విశ్వాసం మరియు ప్రార్థన ద్వారా కోరుకొని పొందుకుంటాము. మరోసారి ఇక్కడ ఏం చెప్పబడిందంటే నిజమైన జ్ఞానం, విలువ, ఫలాలు వీటి గురించి మనకి బోధిస్తున్నాయి. దీనికి తత్వశాస్త్రం అనబడే దానితో లేక అద్వైత వేదాంతములతో ఏ సంబంధము లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. భూమిపై ఎవరైనా సంపాదించుకోగల వాటన్నిటికంటే కూడా అమూల్యమైన నిజ జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథం ఇస్తుంది మాట. అవిశ్వాసం, పాపంలో మనం అజాగ్రత్తలు లేకుంటే మన జీవితాలు ఆనందంతో నిండి ఉంటాయి. అంటే అవిశ్వాసం లేకుండా, పాపం చేయకుండా, పాపం ఇది అని తెలిసి మనం జాగ్రత్తగా ఉంటే మన జీవితాలు ఆనందంతో నిండి ఉంటాయి. అవిశ్వాసం లేకుండా ఉండాలి. మన మార్గాలు కూడా శాంతియుతంగా ఉంటాయి. అయితే దురదృష్టం ఏమంటే మనం తరచుగా దేవుని మార్గం నుండి తప్పుకుంటూ ఉంటాం. మనకి వేదన, బాధలు, దుఃఖాన్ని కలిగిస్తాయి. తరచుగా దేవుని మార్గం నుండి తప్పుకుంటే ఏమవుతుంది? మనకు వేదన, బాధలు, దుఃఖాలు, సమస్యలు, కష్టాలు ఇవన్నీ సంభవిస్తాయన్నమాట. ఈ విశ్వం సృష్టించబడిన మరియు కొనసాగించబడే జ్ఞానమే క్రీస్తు. ఆ జ్ఞానం ఎవరంటే సృష్టించింది సృష్టికర్త ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి సృష్టించబడిందే క్రీస్తు. అదే జ్ఞానము. దేవుడు తన నుండి వచ్చే జ్ఞానాన్ని ఎవరికి ఇస్తాడో వారు ధన్యులు మాట. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుకుంటారో దేవుని ద్వారా వాళ్ళు ధన్యులు. ఆయన ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఈ సామెతల గ్రంథంలో అంతా ఎక్కువ జ్ఞానము, దేవుని యందు భయభక్తులు, తండ్రి